హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపే మంగళవారం, అలానే ఏకాదశి కూడా. రేపు భీష్మ ఏకాదశి మంగళవారం. మాఘమాసంలో వచ్చే భీష్మ ఏకాదశి మంగళవారం కాబట్టి చాలా పవిత్రమైనటువంటి రోజు రేపు. అలానే దొడ్డుప్పు నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేస్తే కనుక మీ ఇంట్లో ఉండే చెడు మొత్తం కూడా తొలగిపోతుంది. లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అంతేకాదు, రేపు స్నానం చేసే నీటిలో ఉసిరికాయను కానీ లేదా ఉసిరి ఆకులను కానీ వేసుకొని చేస్తే జన్మజన్మల దరిద్రాలు పాపాలు ఖచ్చితంగా తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. ఇక ఉప్పు నిమ్మకాయతో పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఖచ్చితంగా దీనికోసమని దొడ్డుప్పుని మాత్రమే తీసుకోండి. దొడ్డుప్పుకి నెగటివ్ ఎనర్జీని తొలగించే శక్తి అధికంగా ఉంటుంది. దొడ్డుప్పు సముద్రం నుంచి వస్తుంది. లక్ష్మీదేవి కూడా సముద్రంలోనే ఉద్భవించింది కాబట్టి లక్ష్మీదేవికి దొడ్డుప్పు అంటే చాలా ఇష్టం. భరించలేని కష్టాలు ఉన్నప్పుడు కానీ, మనసు ప్రశాంతంగా లేనప్పుడు కానీ, మనకు ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు కానీ దొడ్డుప్పుని తీసుకొని గుప్పెట్లో పట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది. ఒంట్లోని ఇంట్లోని దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. ఆ తర్వాత ఆ ఉప్పుని కరిగించి, అంటే నీటిలో వేసి కరిగించి ఆ నీటిని ఎక్కడైనా ఎవరూ తొక్కని ప్రదేశంలో పోయాలి. అలా చేస్తే కనుక డబ్బుకి లోటు అనేది ఉండదు. అలానే ఒక నిమ్మకాయ తీసుకోండి. మచ్చలేమీ లేకుండా మంచిగా ఉండే ఒక నిమ్మకాయను తీసుకోండి. ఈ నిమ్మకాయ శక్తి దేవతలకి చాలా ఇష్టం. నిమ్మకాయలతో ఏ పరిహారాలు చేసినా సరే చాలా బాగా ఫలిస్తాయి. నిమ్మకాయ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యంగా ఉండడానికి నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది. ఇక దొడ్డుప్పు నిమ్మకాయతో మనం ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. మంగళవారం భీష్మ ఏకాదశి కాబట్టి ఇక ఈ పరిహారం ఎలా చేయాలి అంటే, మనం మీ దగ్గర దొడ్డుప్పు ఎక్కువగా ఉంటే మీరు నిండుగా తీసుకోవచ్చు. మనం ఇక్కడ తక్కువగా ఉంటే తక్కువ తీసుకోవచ్చు. మనకు దొడ్డుప్పు అనేది ఉండాలి. దొడ్డుప్పు అనేది ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా చుట్టూ ఉండే చెడు శక్తులను లాగేసుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దొడ్డుప్పుని కొంచెమైనా తీసుకోవాలి. ఇక పరిహారానికి మట్టి పాత్రలు కానీ గాజు పాత్రలు కానీ వాడాలి. ఇత్తడి, రాగి, స్టీల్ వంటి వాటికి ఈ పరిహారం పనికిరాదు కాబట్టి మట్టి పాత్ర లేదా గాజు పాత్రను తీసుకొని మచ్చలేమీ లేకుండా ఉండే ఒక నిమ్మకాయను తీసుకోండి. మచ్చలేమీ లేకుండా ఉండే నిమ్మకాయకు మాత్రమే చెడును తొలగించే శక్తి అధికంగా ఉంటుంది. ఇక ఆ నిమ్మకాయను ఈ ఉప్పు బౌల్లో పెట్టేయండి. ఇలా పెట్టేసి ఈ బౌల్ని తీసుకొని మీ ఇల్లంతా కూడా తిరగండి. ఇలా తిరిగాక ఆ బౌల్ని తీసుకువచ్చి మీ స్టవ్ దగ్గర, వంటగదిలో స్టవ్ దగ్గర ఆ బౌల్ని స్టవ్ వెనకాల కానీ స్టవ్ పక్కన కానీ పెట్టండి. ఇలా పెట్టేసి ఈ రోజు అంతా అలానే వదిలేయండి. అంటే రేపు మంగళవారం రోజు రాత్రి సమయాల్లో ఈ పరిహారం చేయండి. అలా పెట్టేసి అలానే వదిలేయడం వల్ల మీ ఇంట్లో ఉండే చెడు శక్తులు అన్నీ కూడా ఉప్పు నిమ్మకాయ తీసేసుకోవడం జరుగుతుంది. ఇక ఇంట్లో ఉండే సమస్యలు, జ్యేష్ఠాదేవి, చెడు శక్తులు, చెడు గాలులు, నకారాత్మక శక్తి, ఇలాంటి చెడు శక్తులన్నీ కూడా ఉప్పు అలానే నిమ్మకాయ లాగేసుకుంటాయి. ఇక మరుసటి రోజు ఆ ఉప్పు మీరు ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి. నీటిలో కరిగించి ఎవరి తొక్కని ప్రదేశంలో పోయండి. ఆ నిమ్మకాయను మాత్రం దూరంగా విసిరివేయండి. ఇలా చేస్తే ఇంట్లోని దరిద్రం పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షంతో డబ్బుకి లోటు అనేది ఉండదు. సంపద ఎప్పుడు మీ వెంటే ఉంటుంది. సంతోషంగా జీవిస్తారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.